హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి మసాలా టైల్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజొచ్చేసి ఇంకొక కొత్త రెసిపీ తోటి మీ ముందుకొచ్చినాను. అది వచ్చేసి మటన్ కర్రీ. మటన్ కర్రీ అనంగానే అందరికీ చాలా ఇష్టంగా తింటారు. చికెన్ తర్వాత ఎక్కువగా మనం ఇష్టపడేది మటనే. ఇంకోటేందంటే ఈ మటన్ కర్రీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఇది ఎట్లా అంటే కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి టేస్ట్ గూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఒకసారి మీరే ట్రై చేయండి. మీకే తెలుస్తుంది. ఇప్పుడు మనం రెసిపీలోకెళ్ళిపోదాము. నేను 1 కేజీ మటన్ తీసుకున్నాను. దానికి 1 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక చిన్న కప్పు పెరుగు. ఇది తీసుకొని మనం పెరుగు మాత్రం పుల్లటిది తీసుకోవద్దండి. ఫ్రెష్‌గా ఉండే పెరుగు తీసుకున్నాను. నేను ప్యాకెట్ పెరుగు వాడుతా ఉన్నాను. ఇంట్లో తోడేసింది కాదు. అదైతే కొంచెం పులుపు తక్కువగా ఉంటుంది. ఇది మంచిగా మ్యాగ్నేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టేసుకుందాము. ఎందుకంటే పెరుగులో మనము మటన్‌ని కొంచెం మ్యాగ్నేట్ చేస్తున్నాం గనుక టేస్ట్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు మనము కడాయి తీసుకుందాము. నేను కడాయి తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు కుక్కర్‌లో చేసుకోవాలనుకుంటే మాత్రం కుక్కర్‌లో చేసుకోండి. నేను కడాయి తీసుకొని కడాయిలో చేస్తున్నా గనుక కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. కొంచెం వీడియో గూడా లెంత్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం గరం మసాలా, అది రా గరం మసాలా, చెక్క, లవంగ, ఒక 2 లవంగాలు తీసుకున్నాను. ఒక్కటొచ్చేసి ఇలాయచి, 2 బిర్యానీ ఆకులు, ఒక పెద్ద ఉల్లిపాయ. అంటే గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం మీరు ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకోండి. నాకు గ్రేవీ ఎక్కువగా ఏమి అవసరం లేదు. నేను 4 మెంబర్స్‌కి సరిపడంత 1 కేజీ మటన్‌ల నేను 4 మెంబర్స్‌కి సరిపోయేంత గ్రేవీని నేను రెడీ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం ఒక 2 ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకోండి. కొంచెం మసాలా క్వాంటిటీ కూడా కొంచెం పెంచాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చూపించిన క్వాంటిటీ 1 కేజీ మటన్‌కి పూర్తిగా సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు ఎర్రగా మగ్గిపోయినాయి. అంటే కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు. ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్‌ని ఇందులోకి వేసుకుందాము. ఇప్పుడు ఇది ఉడికేకి మనకు కొంచెం టైం పడుతుంది. అదే కుక్కర్‌లో అయితే మాత్రం ఒకేసారి మనము అన్నీ కలిపేసి పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది. కానీ నేను కడాయిలో వండుతున్నాను గనుక ఎక్కువ సార్లు కలపాల్సి ఉంటుంది. ఇంకొకటేందంటే మధ్య మధ్యలో మనకి చూసుకోవాల్సి ఉంటుంది. కర్రీ అంటే ఎట్లా అయితుంది అనేసి. కొంచెం వాటర్ గూడా మనం పెరుగు వేసినాం గదా మటన్‌ల, కొంచెం వాటర్ గూడా ఎక్కువగా వస్తుంది. మటన్‌లో ఉన్న వాటర్ అట్లాగే పెరుగు గూడా కొంచెం, కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉంటుంది. దాన్నింకా ఇప్పుడు నేను చూపించిన విధంగా మటన్ అంటే మొత్తము పెరుగు, అట్లాగే అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ పేస్టు, మనం వేసుకున్న కొంచెం రా మసాలా ఉంది గదా! అదంతా మటన్‌కి పట్టేసింది. ఇప్పుడు ఒక 2, 3 నిమిషాలు మాత్రం మనము హై ఫ్లేమ్‌ల మగ్గించుకోవాలి. ఈ మటన్ కర్రీ వచ్చేసి మొత్తము ప్రాసెస్ అంతా మనకి హై ఫ్లేమ్‌లోనే ఉంటుంది. మనం ఎక్కడ ఫ్లేమ్ అంటే గ్యాస్ ఫ్లేమ్ అస్సలకి మనం ఎక్కడ తగ్గించము. అంతా హై ఫ్లేమ్‌లోనే అంటే కర్రీ అంతా రెడీ అయితుంది. ఇప్పుడు నేను చూపించిన విధంగా మటన్‌లో ఉన్న వాటర్ అంతా ఇప్పుడు మనకి బయటికొచ్చేసింది. అట్లాగే మటన్ ఉడికిపోయింది. ఒకవేళ నేను తీసుకుంది మాత్రం లేత మటన్ తీసుకున్నాను. ఒకవేళ మీరు పొటేల్ మటన్ తీసుకుంటే మాత్రం కొంచెం అంటే ఉడికేకి టైం పడుతుంది. ఇప్పుడు ఇందులోకి మనము రుచికి సరిపడంత ఉప్పు, కారం తీసుకోండి. అంటే నేను మాత్రం నాకు రుచికి సరిపడంత ఉప్పు, కారం తీసుకున్నాను. ఇంకోటేందంటే నేను రెడీమేడ్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ గిట్లా నేను వాడట్లేను. ఇంట్ల మనం రెడీ చేసుకుంటాం గదా! హోమ్‌మేడ్ కారం పొడి అది వాడుతా ఉన్నాను. దాన్ని ఇంకా కొంచెం కారం ఎక్కువగా కనిపిస్తుంది మీకు. ఇప్పుడు మనం కారం వేసి, ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత, ఒక పెద్ద సైజు టమాటాని మనం వేసుకుందాం ఇందులోకి. అంటే ఉప్పు, కారం వేసిన తక్షణం మనం టమాటాలు గూడా వేసుకోవాలి. అది ప టమాటా మాత్రం కొంచెం పండుగా ఉండేటట్టు జూసుకోండి. మనం ఆల్రెడీ పెరుగు వేసినాం గనుక పెరుగు, ఈ టమాటా కొంచెం పులుపు ఉంటుంది గదా! సరిపోతుంది. ఇప్పుడు టమాటా అట్లాగే మటను అంతా మసాలా అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత, ఒక కప్పు నీళ్లు వేసుకుందాము. ఇది వచ్చేసి 1:30 గ్లాసు. అంటే నాకొక కప్పు అనంటే, నా మెజర్‌మెంట్ ప్రకారం మాత్రం నాకు 1:30 గ్లాసుంది. మీరు ఒకవేళ గ్రేవీ ఎక్కువ గావాలి అనుకుంటే మాత్రం మీరు వాటర్‌ని కొంచెం చూసుకొని వేసుకోండి. నాకు ఈ అంటే ఈ 1 కేజీ మటన్‌కి నాకు సరిపోతుంది 1 ½ గ్లాస్ వాటరు.
ఇప్పుడు మొత్తం అంతా మసాలా అట్లాగే వాటర్ అంతా వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాము. ఎందుకంటే మటన్ మనకి ఉడికేకి షనా టైం పడుతుంది. దాన్నింకా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా మటన్ మొత్తము ఉడికిపోతా ఉంది. ఇంకొకటి టమాటా గూడా మగ్గింది. అంటే కొంచెం ఇంకొక 2 నిమిషాలు మగ్గితే చాలు. టమాటా పూర్తిగా అంటే మగ్గిపోతుంది. ఇంకోటి గ్రేవీ గూడా చిక్కగా అయితుంది. ఇప్పుడు నేను చూపించిన విధంగా మటన్ గ్రేవీ మనకు సరిపోతుంది అని అనుకుంటే మాత్రం మీరు వాటర్ ఏసుకోకండి. ఒకవేళ గ్రేవీ మీకు కొంచెం కావాలనుకుంటే మాత్రం మీరు గ్రేవీ ఏసుకోండి. నాకు గ్రేవీ మొత్తం సరిపోతుంది. ఇంకోటి మసాలా అంటే ఉల్లిపాయ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా అంతా నాకు కరెక్ట్‌గా సరిపోయింది. ఒకసారి ఉప్పు చెక్ జేసుకోండి. ఉప్పు చెక్ జేసుకున్న తర్వాత ఒక 2-3 పచ్చిమిరపకాయలు, అట్లాగే గరం మసాలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాలు మగ్గించుకోవాలి. ఎందుకంటే గరం మసాలా హోమ్‌మేడ్ గరం మసాలా అండి. నేను ప్రతి నా అంటే నా కుకింగ్‌లో నేను వాడేదంతా నేను హోమ్‌మేడే అంతా రెడీ చేసుకుంటాను. నేను రెడీమేడ్ నేను ఏది యూజ్ చేయను. దాన్నింకా నా కర్రీస్‌లే గానీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. ఒకసారి మీరే ట్రై చేయండి తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అంటే మటన్ మగ్గేకి మనకి టైం పడుతుంది గనక మటన్ ఎప్పుడే గానీ అంటే మనము కుక్కర్‌లో వండుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది. ఇంకొకటి మనము గిన్నెలో వండితే ఒక టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్ రావాలి అనంటే మాత్రం మనము ఒకసారి నేను చూపించిన విధంగా మటన్ కర్రీ ట్రై చేయండి. మీకే తెలుస్తుంది. నాకు కొంచెం గ్రేవీ చిక్కగా అనిపిచ్చింది. దాన్ని ఇంకొక అర్ధం గ్లాసు వాటర్ మాత్రం నేను మళ్ళీ వేసుకున్నాను. అది ఎట్లా అంటే కొంచెం గ్రేవీ చానా చిక్కగా కనిపించింది గనక, ఒకవేళ మీకు గ్రేవీ సరిపోతే మాత్రం మీరు మళ్ళీ వాటర్ ఏసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాలు మగ్గించుకుందాము. ఈ 2 నిమిషాలు మగ్గిన తర్వాత మనకి మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది సింపుల్‌గా, టేస్టీగా ఉండే మటన్ కర్రీ అండి. ఒకసారి మీరే ట్రై చేయండి. ఇంకొకటేందంటే ఇది చపాతీలకే గానీ, అట్లాగే రైస్‌లకే గానీ, రోటీస్‌లకే గానీ షనా బావుంటుంది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. మీకే తెలుస్తుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మనకి మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు అంతా కరెక్ట్‌గా సరిపోయింది. గ్రేవీ గూడా సరిపోయింది. అట్లాగే మటన్ పీసులు గూడా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మనము ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకుందామండి. ఒకవేళ మీరు పుదీనా ఇష్టపడితే మీరు పుదీనా గూడా వేసుకోవచ్చు. పుదీనా అట్లాగే కొత్తిమీర వేసుకొని మనం సర్వ్ జేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్. మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకే తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్. ఒకవేళ నా రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే ఒక కామెంట్ చేసి చెప్పండి. అట్లాగే నా ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్. ఉంటాను. ఇంకొక రెసిపీ తోటి మీ ముందుకొస్తాను.